నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం సరికొత్త ఇల్లు తెచ్చానండి. ఇది వచ్చేసి మనకి బోడుప్పల్లో ఉందండి. మనకి బోడుప్పల్ ఇటు అంబేద్కర్ స్టాచ్యూ చాలా దగ్గర అండి. మనకి ఇటు బంగారమసమ్మ టెంపుల్ కూడా చాలా అంటే చాలా దగ్గర. ఇది వచ్చేసి మనకి ఇల్లు స్టార్ట్ చేసి చిన్న కోరిక ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. అలా చూడకండి, అలా చూస్తే మీకు అర్థం కాదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేసి షేర్. అది కూడా ఇంకోటి ఏంటంటే ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇల్లు డీటెయిల్స్ మొత్తం ఎండ్ వరకు చెప్తాను. ఎండ్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోమని కోరుతున్నాను అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందు డీటెయిల్స్ చెప్తాను చూడండి. ఇది వచ్చేసి మనకి 135 స్క్వేర్ యార్డ్స్ అండి. నార్త్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి. మనకి డైమెన్షన్ వచ్చేసి మనకి 22x55 అండి. 22 వచ్చేసి రోడ్ ఫేసింగ్ అండి. మనకి లోపలికి 55 అండి డైమెన్షన్ సైజ్. ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ అండి. మనకి ఇల్లు వచ్చేసి ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్తో వచ్చిందండి. హౌస్ వచ్చేసి మనకి మున్సిపల్ పర్మిషన్తో వచ్చిందండి. మనకి కింద పైన కలిపి మనకి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి 2100 ఎస్ఎఫ్టీ కూడా ఇచ్చారు. కింద 2 BHK పైన 2 BHK అండి. మనకి లొకేషన్ కూడా చాలా బాగుంటుంది, మంచి లొకేషన్లో ఉందండి హౌస్ వచ్చేసి. ఇది వచ్చేసి మనకి ఇంటి ముందు రోడ్ వచ్చేసి 25 feet రోడ్ అండి. మనకి లొకేషన్ విధంగా చూస్తే కూడా చాలా బాగుందండి. ఇక్కడ చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. మనకి చూడండి, అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీకు FTPL బఫర్ జోన్, చెరువు అలాంటివి ఇక్కడ ఏం లేవండి. మున్సిపల్ పర్మిషన్తో వచ్చిందండి. మనకి యాజ్ పర్ మున్సిపల్ నామ్స్తోని క్లియర్ టైటిల్తో వచ్చిన సెట్ బ్యాక్స్ కూడా ఉన్నాయి. మనకి ఇంటిపైన లోన్ కూడా వస్తుంది, 80% లోన్ కూడా వస్తుంది. మీ శాలరీ కూడా దీనికి కరెక్ట్గా ఉంటే ఇంకా శాలరీ కూడా ఇంకా లోన్ కూడా ఎక్కువ కూడా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి ఎంత బాగుందో. చాలా మంచి నీట్ ఎలివేషన్ కూడా ఇచ్చారు. ఎలివేషన్ కూడా చాలా బాగుంటుంది. లొకేషన్ కూడా చాలా బాగుందండి. మనకి అంబేద్కర్ స్టాచ్యూకి అయితే చాలా అంటే చాలా దగ్గర అండి. మనకి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, నడుచుకుంటూ రావచ్చు. మనకి ఒక అప్రాక్సిమేట్లీ అండర్ 1 kilometer రేడియస్లో ఉంటుంది హౌస్ వచ్చింది అంబేద్కర్ స్టాచ్యూకి. చాలా బాగుందండి. కార్ ర్యాంప్, ఇది వచ్చేసి ర్యాంప్ అంటే మనకి కార్ ఈజీగా వెళ్ళిపోతుంది ర్యాంప్లో కూడా. మనకి డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉందండి ఈ లైన్లో. ఇక్కడ డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉంటుంది. డ్రైనేజ్ కనెక్షన్ వచ్చేసి ఇక్కడ ఉందండి. మనకి ఈ ప్లేస్లో ఉంటుంది డ్రైనేజ్ కనెక్షన్ వచ్చేసి. ప్రజెంట్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. లోపలికి ఎంటర్ అయ్యే దగ్గర ఇదంతా గ్రెనైట్ వర్క్ అండి. మనకి పార్కింగ్ ఏరియా మొత్తం చాలా బాగా ఇచ్చారు. పెద్ద కార్ ఒకటి పడుతుంది, ఒకటి ఎల్ షేప్లో వస్తుంది. పెద్ద కార్ ఇలా వస్తుంది, ఇక్కడ ఇంకో కార్ వస్తుంది. 2 cars అయితే ఈజీగా వస్తాయి. బైక్స్ కూడా చాలా బాగానే పడతాయి అండి. ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. గేట్లోకి ఎంటర్ కాగానే రైట్ సైడ్ వచ్చేసి మనకి స్టెప్స్ ఇచ్చారండి. ఇదంతా స్టెప్స్ అండి. మనకి పైకి వెళ్ళికి స్టెప్స్ కూడా ఇచ్చారు. ఎంత కార్ పార్కింగ్ అండి. మనకి సంపు కూడా ఉందండి. బోర్ కనెక్షన్ కూడా ఉంది. ఇక్కడ బోర్ కనెక్షన్ ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇదంతా సెట్ బ్యాక్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ బ్యాక్ చూపిస్తున్నాను మీకు వచ్చేసి. సెట్ బ్యాక్ చూడండి ఎంత బాగుందో. ఇదంతా సెట్ బ్యాక్ ఏనండి. మనకి కనిపించేంత సెట్ బ్యాక్ చూడండి. అంతా సెట్ బ్యాక్. సెట్ బ్యాక్ కూడా చూడండి. ఇదంతా బ్యాక్స్ అంతా సెట్ బ్యాక్. మీకు బ్యాక్ సైడ్ వ్యూ చూడండి, మీకు అర్థమవుతుంది. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ చెరువు అలాంటిది ఏం లేదండి. మనకి చెరువు అలాంటిది ఏం లేదు. అంబేద్కర్ స్టాచ్యూకి చాలా దగ్గర అండి. మనకి ప్రైస్ కూడా నెగోషియబుల్లో ఉందండి. మనకి కొంచెం కూడా మాట్లాడుకోవచ్చు, మీరు రావచ్చు. మీకు యాజ్ పర్ నామ్స్ ఉందండి హౌస్ వచ్చేసి. మొత్తం ఏం టెన్షన్ లేదు. ఇదంతా మన కార్ పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియాలో కూడా ఒక చిన్న వాష్రూమ్ కూడా ఇచ్చారు. అంటే ఎవరన్నా రిలేటివ్స్ వచ్చినా కూడా కాదు మనకి ఏదైనా సంథింగ్ దేనివల్ల. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK అని చెప్పాను కంటే 2 BHK చూపిస్తాను చూడండి. 2 BHK అంటే మనకి ప్రజెంట్ ఇది మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఈ టేకుడ్ డోర్ అండి. ఇండియన్ టేకుడ్ డోర్ అండి. కూడా ఇవి డోరే మనకి చూడండి. ఇది హాల్ అండి. హాల్లోకి ఎంటర్ అవుతున్నాం. హాల్ వర్క్ చూడండి. మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చారండి. వీళ్ళు వచ్చేసి చాలా బాగుంది వర్క్. ఇక్కడ కాలండి చూడండి. కన్స్ట్రక్షన్ వర్క్ చూడండి ఎంత బాగుందో. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ అండి. ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇదంతా మీరు ప్రజెంట్ మీరు చూసేది హాల్ అండి. ఇచ్చారు వచ్చేసి డైనింగ్ హాల్ వస్తుంది చూడండి. ఇదంతా హాల్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు. నీట్గా చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఇదంతా హాల్ వర్క్ అండి. మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా ఎంత మంచి నీట్గా ఇచ్చారు. అది వచ్చేసి కిచెన్ వస్తుందండి. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది, ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం వర్క్ చూడండి మీకు కనిపిస్తుంది. దాంతో మీకు బెడ్రూమ్స్ కూడా చూపిస్తాను. ఇది వచ్చి గెస్ట్ హాల్ అవుతుందండి. ఇది హాల్ కమ్ డైనింగ్ హాల్ అవుతుందండి ఈ ప్లేస్లో. కిచెన్ అండి. ఇక్కడ వచ్చేసి పూజ గది ఇచ్చారు. ఇది పూజ గది అండి. ఈ ప్లేస్ మొత్తం అంతా కిచెన్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు. నీట్గా కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ మెయింటైన్ చేశారండి వీళ్ళు. చాలా బాగుంది. ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవచ్చు అండి ఇక్కడ ఈ ప్లేస్లో. ఇది వచ్చేసి టీవీ షెల్ఫ్ అండి. ఇక్కడ టీవీ షెల్ఫ్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చారు.
మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగుందండి, మనకి పెద్ద సైజు ఉంది మాస్టర్ బెడ్రూమ్ కూడా. చూడండి ఎంత బాగుందో, బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది. ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయిందండి. నచ్చింది ఓకే అనుకుంటే మనకి కలర్స్ చేంజెస్ కావాలంటే చేంజ్ చేస్తాడు. ఇంకేమైనా పెండింగ్ ఏదైతే పెండింగ్ వర్క్ ఉందో అదంతా రిజిస్ట్రేషన్ లోపల మనకు కంప్లీట్ ఇస్తారండి. మనకి దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు, ఇందులో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఇది అటాచ్ బాత్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి మనకి. ఇది దీని ఆపోజిట్లో వచ్చేసి ఇంకొక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటే మనకి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా చూడండి మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు, మంచిగా నీట్గా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి, మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చారు. చూడండి ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా బాగుందండి, చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చారు. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా బాగున్నాయండి. మనకు వచ్చేసి మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను, మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, కిచెన్ చూపించాను, హాల్ కమ్ డైనింగ్ హాల్ చూపించాను, గెస్ట్ హాల్ చూపించాను, సెట్ బ్యాక్ చూపించాను, గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నానండి, అలా చూడకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన స్టెప్స్ కూడా ఎక్కుతున్నాం. స్టెప్స్ అయితే చిన్నగా ఉన్నాయండి, ఏం టెన్షన్ లేదు, మనకి ఈజీగా ఉన్నాయండి స్టెప్స్ కూడా. మీకు పైకి వెళ్ళినాక టెరెస్ పైకి వెళ్ళినాక కూడా టోటల్ మళ్ళీ ఒకసారి వ్యూ కూడా చూపిస్తానండి. ఇది ఫస్ట్ ఫ్లోర్కి వచ్చండి. ఫస్ట్ ఫ్లోర్లో ఎదురుగా వరండా అండి, మనకి వరండా ప్లేస్. వరండా నుంచి మనం స్ట్రైట్గా చూసి కూడా ఇక్కడ అన్నీ చూడండి హౌసెస్ ఉన్నాయి, ఎలా ఉందో మంచిగా కనిపిస్తున్నాయి అక్కడ లొకేషన్ విధంగా చూసి కూడా. ఎదురుగా అండి హౌసెస్, మనకి చెరువు అలాంటివి కూడా లేదని చెప్పాం కదా, ఏం టెన్షన్ లేదు. మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి మనకి. ఇదంతా వాష్ ఏరియా అండి మనకి. చూడండి ఇక్కడ అంతా చుట్టుపక్కల బ్యాక్ సైడ్ మొత్తం అన్ని హౌసెస్ ఉన్నాయండి మనకి. ఇది బ్యాక్ సైడ్ చుట్టుపక్కల వాష్ ఏరియా అంటే ఇది. ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ప్రజెంట్ వచ్చి మేము ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఫస్ట్ ఫ్లోర్ వ్యూ కూడా చూపిస్తాను, చూడండి మీకు ఎలా ఉందో చెప్పండి, నచ్చుతుంది నాకు తెలిసి మ్యాక్సిమం. ఇది కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం మనం వచ్చేసి. ఇది వచ్చేసి మనకి ఇండియన్ టేక్ డోర్ అండి. మనకు వర్క్ కొంచెం పెండింగ్ ఉంది, దీనికి పెయింటింగ్ అయిపోయి ఆ పెయింటింగ్ కంప్లీట్ అయిపోయినా కూడా మనకి బాగుంటుంది. ప్రజెంట్ వచ్చేసి ఇది హాల్ అండి, హాల్ కమ్ గెస్ట్ హాల్. ఈ హాల్లో చూడండి ఎంత మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారో. కన్స్ట్రక్ట్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చారండి వీళ్ళు, చాలా బాగుంది. కలర్స్ కూడా చాలా మంచి లైట్ కలర్ వేస్తాడు. ప్రజెంట్ ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయింది కాబట్టి మీరు ఓకే అనుకుంటే మనకి కలర్స్ ఏమైనా చేంజ్ కావాలి చేంజ్ చేస్తే, లేదా ఇదే కలర్ కావాలంటే కూడా మనకి క్లోజ్ చేసి ఇస్తామండి కలర్తోనే. ఇది హాల్ అండి, ఇది హాల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చాడు, అక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చాడండి. ఇది ఒక బెడ్రూమ్, అక్కడ ఒక బెడ్రూమ్, సేమ్ కింద ఎలా ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, అది మాస్టర్ బెడ్రూమ్. ఇది అంతా హాల్ అండి. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ వస్తుంది. ఇక్కడ డైనింగ్ హాల్ వస్తుంది మీకు. ఇక్కడ అంతా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు, ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. చూడండి ప్లేస్ కూడా చాలా మంచి నీట్ ప్లేస్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ క్వాలిటీ ఇచ్చారండి మనకి. ప్రతి ఒక్క విండోకి గ్రానైట్ వర్క్ ఇచ్చారండి. మనకి గ్రిల్స్ వస్తాయి, ఇక్కడ యూపీవీసీ విండోస్ వస్తాయి, ఏం టెన్షన్ లేదు. దీంట్లో వచ్చేసి ఇక్కడ పూజ గది కూడా ఇచ్చారండి. ఇది సపరేట్ ఇచ్చారండి, ఫస్ట్ ఫ్లోర్లో పూజ గది సపరేట్ ఇచ్చారు, కిందనేమో కిచెన్కి పక్కనే ఇచ్చారు, కిచెన్ పక్కనే ఇచ్చారు సేమ్ అండి. చూడండి ఎంత బాగుందో. మనకి బెడ్రూమ్ సైజ్లో ఒక చిన్న బెడ్రూమ్ లాగా ఉందండి. ఇది ఒక చిన్న రూమ్. ఇది వచ్చేసి మనకి పూజ గది అండి మనకి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది, మంచి కన్స్ట్రక్షన్తో ఇచ్చాడు. క్వాలిటీ కూడా చాలా బాగుందండి, మంచి నీట్ క్వాలిటీతో మెయింటైన్ చేశాడు అతను వచ్చేసి. చూడండి దీనికి అటాచ్ బాత్రూమ్, ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి మనకి. అంత వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. ఇంకా వర్క్ ఉందండి, ప్లంబర్ వర్క్, కొంచెం ఎలక్ట్రీషియన్ వర్క్ కూడా పెండింగ్ ఉంది. అది ఓకే అనుకుంటే మీకు క్లియర్ చేసి ఇస్తారండి. మీరు ఇల్లు ఓకే అని మాట్లాడుకుంటే క్లియర్ చేసి ఇచ్చేస్తారు. ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, కిచెన్ చూపించాను, హాల్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను. ఇప్పుడు ప్రజెంట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకటి చూపించేది, అది చూపిస్తాను కూడా. బయట వరండా కూడా చూపించాను, సెట్ బ్యాక్ కూడా చూపించాను పైన కూడా. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా చూడండి మనకి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి, మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చారు. చూడండి ఇక్కడ క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చారు. ఇది వచ్చేసి దీనికి వచ్చేసి మనకి ఇది ఒక బాత్రూమ్ అండి. ఇది మనకి ఇండియన్ బాత్రూమ్ వచ్చింది. ఇది ఇండియన్ బాత్రూమ్ వచ్చిందండి మనకి. బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. చూడండి ఇండియన్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూపించేసారండి అక్కడికి. మనం ఇప్పుడు టెరెస్ పైకి వెళ్దాం, టెరెస్ పైన వ్యూ చూద్దాం, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, చాలా సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. ప్రజెంట్ ఇప్పుడు టెరెస్ పైకి వెళ్తున్నామని టెరెస్ పైన వ్యూ అండి, మీకు అర్థమవుతుంది.
ఇదంతా టెరెస్ పైన ఇవ్వండి. మీకు అక్కడ 2 ట్యాంకులు కూడా వస్తాయండి మనకి. ఒకటి వాటర్, ఒకటి మంచి కృష్ణ వాటర్కి, ఇంకోటి వచ్చేసి బోర్ వాటర్కి అండి మనకి. చూడండి లొకేషన్ విధంగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకి. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి ఎదురుగా మొత్తం. మీకు FTPL బఫర్ జోన్ అలాంటిది ఏం లేండి. మన క్లియర్ టైటిల్తో వచ్చిందండి మనకి. 135 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 22x55 G+1 పర్మిషన్ ఉంది. ఫుల్ LRS పేడ్ అండి మనకి. కింద గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK. ప్రైస్ వచ్చేసి టోటల్ SFT వచ్చేసి 2100 SFT. ప్రైస్ వచ్చేసి 1,25,00,000 చెప్తున్నాండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి. ప్రైస్ కూడా నెగోషియబుల్ అవుతుంది. డిస్క్రిప్షన్ నంబర్ ఉంటుంది. డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.